హరి గోవింద. గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరా నీ దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ 7 కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద. గోవింద హరి గోవింద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద. గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద. ఎవరు మీరు? నేను కొత్త విష్ణువుని. విష్ణుమూర్తికి ఇంకా 2 చేతులుండాలి. అవేవి? అవా అవి ఇంకా తీసుకురాలేదు. నేను భక్తున్నే కదా. మీరా? ఎవరికి? ఎంత పెద్ద కళ్ళో. నీకు? మనవెక్కడా, రాజకుటుంబం ఎక్కడా? ఆ పద్మావతి లేకపోతే రేపు నేను లేను. హరిహరి, అమంగళాలనుకురా నాయనా. అలాగే ఉదయమే నేను కొండ దిగి కోటకు వెళ్తాను. నా బంగారు అమ్మ. అమ్మా ఆకలి, కడుపు మండిపోతోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంతసేపు లేని ఆకలి ఇప్పుడు భగ్గుమందా? అల్లరి, ఒట్టి అల్లరి. ఏ తల్లి కడుపు పంట? ఇంకే తల్లి? ఈ తల్లే, ఈ బంగారు తల్లి. రామయ్య పెళ్లి కూతురాయనే, సీతమ్మ పెళ్లి కొడుకాయనే. ఇద్దరు ఒకటే కదా. గోవత్సాలను శకునం తీసుకురండి నాయనా. భూమాత నమస్కారం, గోమాత నమస్కారం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అమ్మా జాగ్రత్త, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. స్వామి, ఏమి?
నీకొక మాట చెప్పెదను, నీ పరువున్నది ఇందులోన. నీకు ఉపాయాలు చెప్పేటంతటి వాణ్ణి కాను కాని అయితే చెప్పకు, ఉపోద్ఘాతాలు వద్దు. నీవో నిరుపేదవున్ మునివి, పుత్రిక నీయడురాజు. అందునా నీకై కన్యనిమ్మనగా నేరుగా వెళ్ళెను నీదు తల్లి. ఎంత కాదన్నా ఆ వకుళాదేవిని మునికుమారులను చూచి పెళ్లివారు అని రాజు రాణి భ్రమపడరు. నీవే కథనే నీయున్నడుపు, ఏ అవమానము చెందకుండగన్. పొరపాటునైనా వారు అమ్మను చిన్నచూపు చూసి నొప్పించకూడదు. మనుమడ నీ సందేశము పనివడి మన్నించి వలయు పని జరిపింతున్. అనువుగ జరుగును తాత, ఘనముగ నీ మనువికపై కమనీయంబై. చెల్లెమ్మా, ఎరుక సెబుతానవ్వ ఎరుక సెబుతాను, హెచ్చరుక సెబుతాను. ఎరుక సెబుతానవ్వ ఎరుక సెబుతాను, హెచ్చరుక సెబుతాను. నువ్వు పెంచే బిడ్డ కుందనపు బొమ్మ, కుందనపు బొమ్మకి చందనపు తావి. పెంచేటి బిడ్డేమిటి నీ మొహం? నేను కన్నట్టి బిడ్డ. కానిగాదోయమ్మ కన్నట్టి బిడ్డ, జనకుని కుమారిత సీతమ్మలాగే పద్మాల శయ్యపై పండుకని బాల. ఆది లక్ష్మికి దీటు తూగేటి తల్లి, నాగేటి చాలునా దొరికినది కాదమ్మా. బిడ్డ పాపల గూర్చి బొంకరాదమ్మా, నాది తప్పైతేను నా తలను తరిగించు. కోట గుమ్మానికి ఎలాడదీయించు, ఒప్పైతే నీ బొంకు ఒప్పేసుకోమ్మా. కుంచెడు ముత్యాలు కుమ్మరించమ్మా. పద్మావతే నువ్వు ఇటు వచ్చిపోవే, జగదంబ నీ జాతకము చెప్పేను. ఎరుక సెబుతానమ్మ ఎరుక ఇనుకోవే, ఎరుక సెబుతానమ్మ ఎరుక ఇనుకోవే. అసుమంటి ఇసుమంటి పిల్లగాదమ్మా, ఆకాశరాజింట అవతరించినదమ్మా. సీకటేసుతో జోడు గట్టంగా ఆది లక్ష్మీ అంశరూపు గట్టింది. అలమేలు మంగగా జలమమెత్తింది, ఆడగాలటు సోకి మగగాలి ఇటు తాకి. శ్రీనివాసుడే ఆయనెవడు మధ్యలో? మధ్యలోనుగాదు ముందెనుకగాదు, ఆది మధ్యాంతాలు లేనోడు వాడు. హరివిల్లుకి రంగులేడు, తిరుపతికి కొండలేడు. సంగీత సురములేడు, అన్నిటికీ రేడు వీడు. సాటిలేని సావి వీడు, ముజ్జగాల నేలువాడు. మంగళ మనువాడు వాడు,
అమ్మాయి, అదేమిటి ముత్యాలు కొలవమన్నావు? నీ ఇంటి ముచ్చాలు నాకేలనమ్మా, నా ఇంటి మాలక్ష్మి ఎదరనుండంగా, ముద్దైన మురిపాలు కురిపించునమ్మా, కోరిన వరుడినే మనువాడినాక, కోయసానికి సాలు కోకరై కల్లు. నాథా, ఎరుకసాని చెప్పినది సత్యమా కల్పన అని సందేహం బాధిస్తోందండి. మీరేమన్నా సరే, నాకు మాత్రం నమ్మశక్యంగా లేదు. ఆ యమ్మ మోసపు మాటలు పలికేదే అయితే ముత్యాల పళ్ళెం తీసుకొని పరిగెత్తేది. సత్యమైన మనిషి కాబట్టే ఆ దక్షిణ తీసుకోలేదు. ఏమో, చీరా తాంబూలం కూడా అడగకుండా పెళ్ళైన తర్వాత వస్తాను, అప్పుడు కోక పెడుదుగానిలే అంది కదా. అట్టివారిని శంకించడం న్యాయం కాదు. ప్రభు, 2 పుంజీల బాంబర్లు ఒక ఆడరుసి దర్శనానికి వచ్చారండి. చూసావా, ఎరుకలసాని చెప్పింది కదా, ఒక చల్లని తల్లి పిల్లనడగటానికి వస్తుందని. అసలు ఆగట్లేదండి, చెప్పినా వినట్లేదండి. అలా వచ్చేస్తున్నారు చూడండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మీరు వెళ్ళవచ్చు స్వామి. ఆకాశరాజుకు, ఆ ధరణీదేవికి ఈ వకుళమాలిక ఆశీస్సులు. శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు, సకల సల్లక్షణ సౌభాగ్యమస్తు. అమ్మా ఉకులాదేవి, ఇలా దయచేయండి. ప్రభువులు మాకు దైవ సమానులు. తమ తర్వాతనే. అంత భయభక్తులే ఉంటే సరే రావచ్చును అని పిలిచే లోపలే అంత దూకుడుగా ఎలా దూసుకుని వచ్చేశారు? అమ్మా కూర్చోండమ్మా. ఏలినవారి ఏకాంతాన్ని మన్నించరా? ఇదేనా రాజభక్తి? అమ్మా కూర్చోండి. దేవి. ప్రభు, ఒక్క క్షణం. ఇంతకీ వచ్చిన పనేమిటి? నీకేం కావాలి? గోవును ముందుంచుకుని వచ్చారు? ధనధాన్యాలా? గోదాన భూదానాలా? కన్యాదానం. ఎవరి కన్య? అయినా పరుల కన్యను మేము దానమివ్వడమేమిటి? పరుల కన్య కాదు, మీ కుమార్తె సౌభాగ్యవతి పద్మావతినే. మా పద్మనా? రాజకుమారినా? ఆమె రాకుమారి కాదు, భూకుమారి. అయ్యో నిజ, ఆదిలక్ష్మి. ఓహో, ఎరుక సమగ్రంగానే ఉందే. ఇంతకీ మీరెవరు? మీ దేశీమా? ఏ రాజ్యం పాలకులు? మేం పాలకులం కాదు, సేవకులం, దైవ సేవకులం. ఓహో, నివాసమెక్కడో? 7 కొండలపై శ్రీ లక్ష్మీ వరాహస్వాములు మాకు ఆశ్రయం ఇచ్చారు. అక్కడ ఆశ్రమంలో ఉంటున్నాం. అలాగా? ఒకరి పంచన ఏ శ్రమ లేకుండా ఆశ్రమంలో ఆశ్రితులుగా బ్రతికేవారు ఏలిన వారితో వియ్యమందాలనే. మీ కుమారుడు చాపల్యం కొద్దీ రాకుమారిని వరించినా పెద్దలు మీరు తగిన హితవు చెప్పకుండా మీరే రాచకన్యని కోరడం
తగునా? ధర్మమేనా? ఇది కొత్త కాదే. రేపల్లెలో గొల్లవారి అబ్బాయి కృష్ణయ్యను విదర్భ రాజకుమారి రుక్మిణి పెళ్లాడ్లేదా? పైగా ఆమె అతణ్ణి వరించి రాయబారం పంపి. పురాణ కథలు మాకు తెలుసు. ఆ కృష్ణుడు రాజు కాకపోయినా దేవుడు. మా శ్రీనివాసుడు దేవాది దేవుడు. మాటకు మాట చనువిస్తే అలుసు తీసుకోవడం ఇదే. ఇలాంటి వాళ్లతోటి ఇదే చిక్కు. ఇలా రండి. ఆ ఇరుకసాని చెప్పటం, చెప్పినట్టే ఈ పూర్వసువాసిని రావటం, కన్యాదానం యాచించి శాసించబోవటం నాకేం నచ్చలేదండి. అమ్మా, నిజమే, నేను మర్యాద కోసం యాచించాను కాని ఇది శాసనమే, దైవ శాసనమే. ఈ ధరణీదేవిని, ఆకాశరాజుని శాసించే మీ దేవాది దేవుడు, వరాహస్వామి ఆశ్రమంలో ఉండే అతిథి దేవుడు రేపు రాకుమారిని పెళ్లాడితే పట్టున 10 మందికి మీ పూరిపాకలో బువ్వ పెట్టగలడా? మా రాజకుటుంబం, మా చతురంగ బలాలు, మా పౌరులు 10,000 మంది తరలివస్తే పందిరి వేయగలడా? విందులు చేయగలడా? ఆహా, నా పలుకులు దైవ శాసనాలే అయితే ఈ ఆకాశరాజు ధరణీ దేవుల ఇంట వెలసిన అయ్యో నిజ శ్రీ లక్ష్మి కోసం ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి 10,000 కాదు 10 కోట్ల మందికి కలియుగ వైకుంఠం అనిపించే మా 7 కొండలపైన నిత్యాన్నదానం చేస్తాడు. తనివి తీరా విందులు చేస్తాడు. నా మాట అసత్యమైతే అమ్మా, ఒట్లు సత్యాలు వద్దు. ధరణీదేవిది గర్వము అహంకారము కాదు, కేవలం మమకారం. పూర్తిగా బిడ్డ క్షేమం గురించిన భయం. ఈ కళ్యాణానికి నేను అంగీకరిస్తున్నాను. రేపే ముహూర్తం పెట్టించి లగ్నపత్రిక పంపిస్తాను. అమ్మా, అమ్మా, పండా కాయ? ఆకాశమంత పందిరి వేస్తానన్నా. ఆయన ఆకాశరాజు కదా, వేయించేద్దాం. దాందే ఉంది. భూదేవంత అరుగు వేస్తానన్నా. రాణిగారు ధరణీదేవి అంటే భూదేవి కదా, కట్టించేద్దాం. దాందే ఉంది. ఇంకేం చెప్పావమ్మా? ఆడపిల్లి వారు 10,000 మందట. 10,000 మంది కాకపోతే 10 లక్షల మంది రాని. దాందే ఉంది. నవ్వకాయ పిండి వంటలతో భోజనాలు పెట్టారట. నిక్షేపంగా వాళ్ళు తినలేనంతగా పెడదాం. శ్రీనివాస, నా క్షోభ, నా గోల నీకు వేళాకోళంగా ఉన్నాయా? హేళన చేస్తున్నావా? హేళన? నిన్న అమ్మా? నీకున్న ధైర్యం నమ్మకం నన్ను పూనేశాయి. అడవిలో ఆకులు గడ్డి దుంపలు తినే మీరు మాకేం పెడతారు అనేసరికి రోషన్ రెచ్చిపోయింది. నోటికొచ్చినవన్నీ వాగేశాను, తలకు మించినవన్నీ అనేశాను. అన్ని అసాధ్యాలే కదా. వాళ్ళు సరే అంటే పుస్తలకు కూడా నల్ల పూసంత బంగారం లేదే. అన్ని అసాధ్యాలే కదా. అసాధ్యాలుండవమ్మా, మహా అయితే కష్టసాధ్యాలుంటాయి. వశిష్ఠుడు ఆశ్రమవాసే, కాని విశ్వామిత్రుడికి అతడి సైన్యానికి అడవిలో విందు చేశాడు. చిన్న ఆశ్రమంలో ఉండే భరద్వాజ మహర్షి భరతుడికి అతడి పరివారానికి బ్రహ్మాండమైన విందు చేశాడు. నా పిచ్చి తండ్రి, అవన్నీ వాళ్ళ దగ్గరున్న కామధేను వల్ల చేయగలిగారు. అమ్మా, నువ్వు కామధేనువుని మించిన తల్లివి. నీ మాట అమోఘం. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. నీ మాటలన్నీ నిజం చేయడానికి నాకు మిత్రులున్నారు. అమ్మా, అలసి ఉన్నావు, లోనికెళ్ళి విశ్రాంతి తీసుకో. నే ప్రయత్నాలు చేస్తాను. వెర్రి నాగన్న.
దయచేయండి, ఆసీనులు కండి. త్రేతాయుగం నుండి నా కోసం తపస్సు చేస్తున్న వేదవతి ఈనాడు ఆకాశరాజు కుమార్తెగా పెరుగుతుంది. ఆ తపఫలితంగా ఆమెను నేను కళ్యాణం చేసుకుని సంకల్పించాను. శుభం. నా ప్రస్తుత పరిస్థితి మీకందరికీ తెలుసును. రాజకుటుంబానికి తగిన మర్యాదలతో ఈ పెళ్లి జరగాలి. దానికి సువర్ణాలు కావాలి. విఘ్నేశ్వర, నీవు ముందు చెప్పు. మామ, నా పేరే విఘ్నేశ్వరుడు. తలపెట్టిన పనికి విఘ్నం రాకుండా చూస్తాను. అంతే నా శక్తి. చిరంజీవి, తండ్రికి పెళ్లి చేసేటంత గనుడను కాను. పైగా అత్తాకోడళ్ళు లక్ష్మీ సరస్వతుల కలహాన్ని సర్దుకోవడమే సాధ్యం కాక వేదాలను పై శృతిలో పాడుకుంటున్నాను.